అయితే ఆ లేగదూడను కూడా పులిలా కనిపించేటట్లు చేసింది ఇంద్రుడే అన్న విషయం తెలియని కర్ణుడు ఇంకా అలా ముందుకు వెళ్తుంటే పసిపాప ఏడుపు వినిపించింది. ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ కర్ణుడు అడిగిన దానికి ఆ పాప, మా అమ్మ గుడిలో దేవుని దగ్గర పూజ చేసిన నెయ్యి జాగ్రత్తగా ఇంట్లో పెట్టమని నాకు ఇచ్చింది. నేను దారిలో కింద పడేసరికి చేతిలోని నెయ్యి నేలపాలైంది. ఈ నెయ్యి లేకపోతే మా అమ్మ కొడుతుందని ఏడుస్తుంది. నేను మంచి నెయ్యి కొనిస్తానని కర్ణుడు అనగా, నాకు ఈ నెయ్యే కావాలి, ఇదే కదా పూజ చేసిన నెయ్యి అని ఇంకా ఏడుస్తూ ఆ పాప పంతం పట్టింది. సరే ఆగు అంటూ ఆ నేల మీద నుండి మట్టిని తీసి తన చేతిలో గట్టిగా పిండి ఈయన పాత్రలు వేసి ఆ పాపకిచ్చి పంపించాడు. వెంటనే భూమి నుండి భూదేవి బయటకు వచ్చి, మూర్ఖుడా, నా సొంతమైన దాన్ని దేన్ని తిరిగి తీసుకోకూడదని నీకు తెలియదా? కారణం ఏదైనా నీవు నియమాన్ని తప్పావు కాబట్టి నీకెంతో అవసరమైన సమయంలో నీ రథాన్ని నేను ముయ్యనని శపించింది. కర్ణుడు వెంటనే వికటంగా నవ్వాడు. ఏమిటా వికటం? నేను నిన్ను శపిస్తే నీకది నవ్వులాటగా ఉందా అని భూదేవి అడిగింది. ప్రేగు తెంచుకున్న కొడుకుని ప్రాణం కన్నా మిన్నగా పెంచుకోవాల్సిన ఒక తల్లి నన్ను నదిలో పడేసింది. శిష్యుడు ప్రపంచంలో గొప్పవాడైతే గర్వించాల్సిన గురువే విద్యలను మర్చిపోవాలని శపించాడు. వేదాలను అవపోసన పట్టి అందరికీ జ్ఞానాన్ని బోధించాల్సిన వేద పండితుడే అయిన వాళ్ళను కోల్పోతానని శపించాడు. ఈ విశ్వంలో ఎంతో సహనం పాటించేది భూదేవి అని అందరూ అంటూ ఉంటారు. అటువంటిది ఒక చిన్న తప్పును కూడా సహించలేక నన్ను శపించింది. ఏమిటా నా జీవితం అని తలుచుకుంటూ ఏడవలేక నవ్వుతున్నానమ్మా అని అన్నాడు. ఆ మాటలకు భూదేవి కూడా చాలా బాధ అనిపించింది.